పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా 11,000 కోట్లను అంచనా వ్యయాన్ని 1,726 కోట్లు ఎలా పెంచారని సీఎం ప్రశ్నించారు. కేవలం ఆదేశాలతో 626 కోట్లు వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ కలెక్టరేట్లోని ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఓరుగల్లు డెవలప్మెంట్ని నేనే ప్రత్యేక ఫోకస్ పెడతానని, హైదరాబాద్తో పాటు పోటీ పడేలా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ నగర అభివృద్ధికి 6,115 కోట్లు అవసరమని గుర్తించామని వెల్లడించారు. ఇప్పుడు ప్రాథమిక సమీక్ష నిర్వహించానని, 45 రోజుల తర్వాత మళ్లీ వచ్చి పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తానని స్పష్టం చేశారు సీఎం. వరంగల్ 100 రోడ్లోని మెడికవర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ గ్రాండ్గా జరిగింది. 300 పడకల హాస్పిటల్ను శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కొండ సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి సలహాదారులతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, డబ్బు కోణంలో కాకుండా సేవ చేయాలనే దృక్పథంతో మెడికవర్ హాస్పిటల్ పనిచేస్తుందని నమ్మకం తనకు ఉందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు హెల్త్ ప్రొఫైల్ రెడీ చేసేందుకే ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకే మెడికవర్ సాంకేతిక సహకారం అందించాలని కోరారు. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కు వచ్చిన వాళ్ళంతా నవ్వుతూ ఇంటికి వెళ్లాలని, మెడికవర్ కృషి చేయాలని సూచించారు. ఇంకో వదిలేసి అందరు నడిచేది హలో Telangana is the third manufacturing tab. ఫార్మర్స్ ఏమంటున్నారంటే ఆ రోడ్డు కాంపౌండ్, సో దాని ప్రకారం చేయండి. మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా, ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే అక్కడ యాక్చువల్ రివ్యూ థ్యాంక్ యూ సార్.
యనమల రేవంత్ రెడ్డి అనే నేను అత్యాధునిక సేవలు యనమల రేవంత్ రెడ్డి యనమల రేవంత్ రెడ్డి అనే నేను మనందరి కరతాళ ధ్వనుల మధ్య థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ శ్రీ ఫేవరెట్ పొలిటీషియన్ మన గౌరవ ముఖ్యమంత్రి ఎంటర్ప్రినర్స్కి పొలిటీషియన్ సపోర్ట్తో సహకారంతో ఇది ఇంకా అంతా హేమీ పొలిటీషియన్స్ మన చరిత్ర మొదటి సమీక్షా సమావేశము ఓరగల్లు జిల్లాలను నిర్వహించాలి. హైదరాబాద్ తర్వాత ఆల్టర్నేటివ్ మహానగరంగా మార్చాలని ఒక తపన. ఇప్పటికైనా ఎన్నటికైనా హైదరాబాద్ తర్వాత మహానగరంగా మారాలంటే అవకాశం గొప్పగా ఉన్నదంటే ఏ ప్రాంతానికంటే ఓరగల్లు ప్రాంతానికి అని ఖ్యాతి అయితే పొందాలి. మహిళల ప్రగతి కోసం 23వ హాస్పిటల్గా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ని ప్రారంభించడాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది. SOL, రెడ్డి ల్యాబ్స్, హెటెరో, ఈరోజు ఉన్న చాలా సంస్థలు ఇవన్నీ కూడా ప్రారంభించిన వాళ్ళు ఒకప్పుడు ఐడిపల్ ఫార్మాస్యూటికల్స్లో వాళ్ళు అక్కడ పనిచేయడం, అక్కడ నేర్చుకోవడం. అందుకే ఈరోజు ఇండియాలో ఫార్మా రంగం ఎప్పుడు చర్చకు వచ్చి మా ప్రభుత్వం బాధ్యత, మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక మెడికల్ టూరిజం హబ్ కావాలి తెలంగాణ రాష్ట్రం. దానికోసం అవసరమైన అన్ని ప్రణాళికలను చేయాలని ఆలోచనతోటి ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. దీంట్లో భాగంగానే వాళ్ళ దేశాలలో నిపుణులైన వైద్యులు లేకపోవడం వల్ల ఇక్కడుండే పేద ప్రజల నుంచి సహాయం అందక మరణించిండన్న హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్ని అసలు హెల్త్ చెకప్ చేసి ఉంటాడు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు నుంచి మీ వైపు నుంచి కూడా గౌరవంతో, ఎందుకంటే
ఎక్కడైనా అబద్ధాలు చెప్తారు ఎవరైనా, కానీ డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పలేరు కదా. నిజాలు మీ ముందరే చెప్తుండ్రు అని అంటే మీరు కూడా వాళ్ళని అంతే నిబద్ధతతోని వైద్య సేవలు అందించాలి. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది మెడికవర్ యాజమాన్యం మీద. డబ్బులో కోణం ఒకటే కాదు, సేవ చేయాలన్న దృక్పథంతో కూడా వాళ్ళు పనిచేస్తారనే నమ్మకం ఉంది. సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సీఎం గారికి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.